తాడేపల్లికి కూడా వినబడాలి. అందువల్ల ఒకసారి మీరు నినాదాలు చెప్తే తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. రోడ్లో ఉన్న మిత్రులు కూడా ఆ ఫోటోలు మానేసి ఇక్కడికి రావాలి. రోడ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం 2 గంటలకి శిబిరం ముగించాల్సి ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులు అయితే రావాలి, ఇతరులు అయితే వెళ్ళొచ్చు. ఎవరు ల్యాప్టాప్ బ్యాగ్ చేసుకొని రోడ్లు నిలబడుకోవద్దు దయచేసి. ఓకే, కామెంట్స్. ఇప్పుడు దాకా మన వాళ్ళు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మనందరూ కింది స్థాయిలో ఉద్యమాలు చేసేటప్పుడు కొంతమంది ఎంఈఓలు, గతంలో ఎంపీడీఓలు లేదా డిప్యూటీ డిఓల మీద చాలా పోరాటాలు చేస్తాం. ఈ చేసే క్రమంలో కొంతమంది అవినీతి పనులు, అక్రమార్కులు వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం సంఘాల మీద ఎదురుదాడి చేయడం చూస్తుంటారు. ఇప్పుడు ఆ అనుభవం రాష్ట్ర స్థాయిలో కనబడుతుంది. ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునే వాళ్ళే అయి ఉంటారు. మీరు కనుక గమనిస్తే మంత్రి గారితో సమావేశంలో మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి, ఒకవేళ మీకు సాధ్యపడకపోతే ఎంసెట్ లాగా కౌన్సిలింగ్ అయినా పెట్టండి అనేది కూడా సలహా చెప్తే, మేము కొత్త పద్ధతిలో పెట్టాము, అన్ని టెక్నాలజీ మారింది, మీరు చూడండి, చూసిన తర్వాత కనుక దాంట్లో మీకు అంగీకారం లేకపోతే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి స్వయంగా కమిషనర్ గారు సాక్షాత్తు మంత్రి ముందు చెప్పాడు. మరి మేమందరం అక్కడ మంత్రి గారు ఈ రాష్ట్రానికి అది ఒక కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన మాట మీద నమ్మకంతో, అధికారంలో ఏదైనా రియలైజేషన్ వచ్చిందేమో అని ఒక నమ్మకంతో బయట వచ్చాం. కానీ ఈ రోజు చూస్తే ఒకరోజు అంటే బహుశా అసెంబ్లీ సమావేశాలు బిగిన్ కాబోయే ముందు డెమో ఉందని అందరికీ మెసేజ్ పెట్టారు. డెమో కూడా ఏం చూపిస్తారంటే మాకు కూడా ఆన్లైన్ లో వెబ్ఎక్స్ లో చూపిస్తా ఉన్నారు. ఈ పద్ధతి బాగలేదు, డైరెక్ట్ గా కూర్చుందాం, ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అని చెప్పాం. ఏం ఆలోచించుకున్నారో మొత్తం మీద విరమించుకొని అసలు డెమో ఎత్తేసారు. నిన్న మనం డిఈఓ ఆఫీసుల్ని ముట్టడి చేస్తున్నామని చెప్తే ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి ఈ వీడియోలో డెమో ఉంది చూసుకోండి అని చెప్పి ఉపాధ్యాయ సంఘాలతో మాకేం పని లేదు, టీచర్లకే చెప్తున్నాం, టీచర్ల అభిప్రాయాలు ఆ మెయిల్ లో తెలియజేయండి అని ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ రోజు బ్లాక్ చేశారు. ఇప్పుడు మరి రాజస్థాన్ చెప్పేది ఏంటంటే మెయిల్ ఇచ్చారు, ఆ మెయిల్ పనిచేయకుండా బ్లాక్ చేశారు. బహుశా ఏమైంటుందంటే దాంతో చెప్పుకు ముందే కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళలో ఉండే ఆవేదన మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని పెట్టుంటారు. ఆ పెట్టడం ఆయన మెయిల్ బాక్స్ నిండిపోయి ఉంటుంది, ఇక లాభం లేదు, ఈయన ముందు మనం తట్టుకోలేమని చెప్పి ఆపేసుకొని ఉంటారు ఖచ్చితంగా. అందుకని నేను చెప్పదలుచుకుంటే సంఘాలతో ఇచ్చినటువంటి హామీని వదిలేసి నేరుగా మేము ఇస్తున్నాం అని చెప్పి డెమో దాంట్లో ఏమంటాడు, ఇందాక మన చెప్పారు కదా, వెనక వచ్చే ఖాళీలు కోరుకోవచ్చు అనేది ఒక పాజిటివ్ అంశం తప్ప మిగతా అన్ని అంశాల గురించి ఏ జవాబు చెప్పలేదు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతారు అనేది ఆ టీచర్ తెలియదు. ముఖ్యంగా ఎస్జిటి ఆందోళన అంతా స్కూల్ అసిస్టెంట్లు కావాలి, హెడ్ మాస్టర్లు కూడా కావాలి, మనం వద్దంలో లేవు. కానీ ముఖ్యంగా ఎస్జిటిలకు సంబంధించి ఎందుకు చెప్పామంటే కొన్ని వందల వేల ఖాళీలు ఉంటాయి, 80s అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు అన్ని ఖాళీలు ఆప్షన్ చేసుకోవాలంటే ఒక 300-400 మాక్సిమం, అంతకంటే అవగాహన సాధారణంగా ఉండదు. ఆ తర్వాత వచ్చే ఖాళీలు మీ రూల్ ప్రకారం ఏం చేయాలి, మంత్రి గారికి ఫీడింగ్, మంత్రి గారు చెప్పేది నిన్న చెప్పింది కానీ అంతకుముందు అధికారులు చెప్పేది ఏం చెప్తారు, మీకు ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసుకోవచ్చు కదా, ఇంతకంటే అవకాశం మీకు ఎక్కడ వస్తుంది అంటారు. ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేయడానికి ఒక సాధారణమైనటువంటి ఒక ఎస్జిటి టీచర్ కి జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి వేల ఖాళీల్లో మండల హెడ్ క్వార్టర్ తెలిసి ఉంటుంది కానీ మండలంలో మారుమూల గ్రామం తెలియదు కదా. ఎక్కడికి వెళ్తారు ఈ మహిళలు, ఎక్కడికి వెళ్తారు ఈ సీనియర్లు గా ఉండే ముసలాళ్ళు? ఇప్పటికే 60-70% మందికి డయాబెటిక్ వచ్చి జబ్బులు పడి ఉన్నారు. మరి వీళ్ళందరూ 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ అవకాశం తీసుకొని ముందుకు వెళ్దాం, దగ్గరికి వెళ్దాం అనేటువంటి ఒక ఆశ చిగురిస్తే ఈరోజు గత అనుభవం మనకేంది, నేనే
8 years ఉంటే నాకు తెలిసిన ప్లేస్ లో 100, 200 పెడతా, 300 తర్వాత 1300 ఖాళీలు ఉన్నాయి ఒక జిల్లాలో. మిగిలిన 1000 ఖాళీలు నేను ఎట్లా సెలెక్ట్ చేయాలి? వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంది? సెలెక్ట్ ఆల్. ఈ సెలెక్ట్ ఆల్ కొట్టడం వల్లే కదా 15 లో మనం ఎంత తీవ్రమైన సంక్షోభం అనుభవించవచ్చు. ఈ సెలెక్ట్ ఆల్ కి డైస్ లింక్ కోడ్, ఆ డైస్ కోడ్ లింక్ చేస్తే మొత్తం డైస్ కోడ్ ఎక్కడ బిగిన్ అవుతుంది? ఏ జిల్లాలో అయినా ఏదో ఒక మారుమూల బిగిన్ అవుతుంది. అప్పుడు ఉన్నటువంటి పాయింట్లు ఉన్న వరుసలో ఆ టీచర్లు 300 పోస్టులు ఆయనకి రాకపోతే ఆయనకున్న పాయింట్లను బట్టి సెలెక్ట్ ఆల్లో నీకేమొస్తుంది? ఆ మారుమూల ఎక్కడో జిల్లాలో మారుమూలకు పోతుంది. ఆ విధంగా ఈ చివరి ఉన్న వాళ్ళు ఆ చివరికి, ఆ చివరి ఉన్న వాళ్ళకి. ఇది కదా మనం అడిగేది. మా ముందర మండలాల లిస్టు కనబడుతుంటే ఆ మండలంలో ఏం ఖాళీలు ఉన్నాయో చూసుకుంటాం. ఈ మండలం కాదు ఇంకో మండలం, ఆ మండలం కాదు ఇంకో మండలం, ఎన్ని మండలాలు కావాలంటే అన్ని మండలాలు చూసుకొని మాకు అక్కడికక్కడ సంతృప్తి పడే విధంగా పోస్ట్ కోరుకుంటాం. ఇదే కదా మనం అడిగేది. నిన్న ఏమంటాడు మంత్రి గారు? మీకు 5 రోజులు టైం ఇచ్చాం. అక్కడ కూర్చుంటే 5 నిమిషాలే బరాబరా పొమ్మంటారు. 5 నిమిషాలు ఏంది, 15 నిమిషాలు ఏంది? మీరు స్లాట్ పెడతారు, 50 మందినో 500 మందినో రమ్మంటారు. మీరు కరెక్ట్ గా బిగిన్ చేస్తే సాయంత్రానికి అవుద్ది. మీరు సక్రమంగా బిగిన్ చేయలేక మీ అసమర్థతను కప్పుచ్చుకొని మన వెబెక్స్ లో డిఈఓలందరినీ ఇదే అభిప్రాయం అడిగారు. ఏం చేస్తారు వాళ్ళందరూ? మాన్యువల్ కౌన్సిల్ నడుపుతారంటే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా మేము చేయలేము అని చెప్పి, మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వీళ్ళందరూ ఆయనకు వంత పడితే డిఈఓలందరూ సపోర్ట్ తీసుకొని టీచర్లందరినీ ఈరోజు వేదన పాలు చేస్తున్నారు. మరి సంఘాలకి వ్యతిరేకంగా టీచర్లను తయారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే సంఘాలు దొరికితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే మన మిత్రులు చెప్తున్నారు, అనంతపురం జిల్లా డిఈఓ మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, వెబ్ కౌన్సిలింగ్ ముద్దు, కరోనా వద్దు అని ఒక స్లోగన్ తో ఒక బ్యానర్ పెట్టించారట. మరి ఆ డిఓ గారికి అంత అమోఘమైనటువంటి అంత ఆలోచన ఎట్లొచ్చిందో ఎవరన్నా పైనుంచి పంపించారేమో చూడాలి. మీరు పోయేటప్పటికీ అందరి డిఈఓలు కూడా ఇటువంటిదే పెడతారేమో చూడాలి. అప్పుడు మనం ఏం నినాదం పెట్టాలో సాయంత్రం ఫ్యాక్టో చెప్తుంది. అందువల్ల ఎవరైతే అక్రమార్కులు, అవినీతి అధికారులు మనం ఏదైనా పోరాటం చేసి వాళ్ళ తప్పులు బయటికి లాగితే తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఏం ప్రయత్నం చేస్తున్నారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే విద్యాశాఖ అధికారులు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ రోజు నిన్న మంత్రి గారు మాట్లాడింది కూడా వాళ్ళ మాటలే స్పష్టంగా నాకు సాక్షి కొన్ని లెక్కలు చెప్పాడు. అన్ని రాలా. ఈ 39% కాదు 58% ఖాళీలు బ్లాక్ చేసినటువంటి జిల్లాలు వచ్చాయి. ఇప్పటికి ఇంకా హెడ్ మాస్టర్లు, పిఎస్హెచ్ఎంలు మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. ఎందుకని ఎస్టీటీలు ఇంకా ఓపెన్ చేయలేదు? ఇంకా చాలా జిల్లాల్లో ఖాళీలు పూర్తిగా బయట ప్రకటించలా. ఒక రోజు అయిపోయింది. నిన్న 11వ తేదీ స్టార్ట్ అయింది, 11వ తేదీ అయిపోయింది. ఈ రోజు 12వ తేదీ అయిపోయింది. ఇంకెన్ని రోజులు మిగిలింది? 5 రోజులు ఎక్కడిచ్చారు మంత్రి గారు మనకు? ఇప్పుడు లిస్టులే ప్రకటించినటువంటి మెయిల్, లిస్టులే ప్రకటించకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పే అర్హత మీకు ఎక్కడుంది? ఒక టీచర్ 5 నిమిషాలు లేట్ గా వచ్చాడని విశాఖపట్నంలో ఒక డిఓ 7 మంది టీచర్లని ఒక స్కూల్లో సస్పెండ్ చేశాడు. ఎస్, టీచర్ తప్పు చేస్తే సస్పెండ్ చేయండి మేము అందులో. మరి మీ షెడ్యూల్ ప్రకారం లిస్టులు ప్రకటించండి. ఈ వాళ్ళందరినీ ఏం చేయాలా? వాళ్ళందరినీ ఏం చేయాలా? ఇప్పటికి కూడా ఇంకా చిత్తూరులో క్లారిఫికేషన్ రాస్తూనే ఉన్నాడు ఆ డిఓ. ఆయన ఏం చేయాలా? మీ అధికారులు మీ కొమ్ము రాసుకుంటారు, తప్పులని కప్పించుకుంటారు. మీరు ప్రకటించే లిస్టులో తప్పులుంటే మీరు దాచిపెట్టుకుంటారు. ఈ రోజు టీచర్లు మొత్తం రాష్ట్రంలో ఈ ఆందోళన ప్రారంభమైన తర్వాత చాలా చోట్ల దాడులు జరగడానికి, లేదా విజిట్లు చేయడానికి, లేదా పట్టుకొని వేధించడానికి సిద్ధపడండి అని చెప్పి డైరెక్షన్ ఇస్తున్నారు. పౌరుడు మేమెవరూ బడికి పోవడం కాదు, బడికి పోయిన వాళ్ళని కాపాడేవాళ్ళం కాదు. మీకు పట్టుకొని బడికి పోయిన వాళ్ళు కావాలంటే బడికి పోయిన వాళ్ళందరూ మీ ఆఫీసుల్లో ఉన్నారు, మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. బడికి పోయిన వాళ్ళందరూ మీ ఆఫీసులో ఉన్నారు, డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఎంఈఓ ఆఫీస్ దాకా. వాళ్ళని పట్టుకోండి, ముందు వాళ్ళని బడికి పంపించండి. మొత్తం ఉపాధ్యాయ సంఘాల్లో 3 ఆన్ డ్యూటీ ఉంది. 3 రెండ్లు 6 మంది ఆన్ డ్యూటీలో ఉన్నారు రాష్ట్రంలో. ఆన్ డ్యూటీ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఆన్ డ్యూటీ లేని రోజు కూడా సంఘాలు ఉన్నాయి. పెద్ద పోరాటాలు చేశాం, పెద్ద ముఖ్యమంత్రులను చూసాం, పెద్ద బలిష్టమైనటువంటి పార్టీలను చూసాం.
అప్పుడు అనేక సమస్యలు సాధించుకున్నాం, పరిష్కారం చేసుకున్నాం. ఓడీల కోసం మేము పనిచేయడంలా, ఓడీలు మాకు వచ్చినటువంటి హక్కును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఓడీలు రద్దు చేస్తామని బెదిరిస్తే ఏమవుతుంది, ఆయన చెప్పినట్టు నిధుల్లోకి ఇంకా ఎక్కువగా పోతాం. అప్పుడు అసలు ఆలోచించాం. కానీ దుర్మార్గమైన వైఖరి ఏంది, డెమోక్రసీలో మాట్లాడకుండా ఉండడం. టీచర్ బడికి పోయి చదువు చెప్పకపోతే ప్రశ్నించే హక్కు నీకెక్కడుందో, అదేవిధంగా ఆఫీసులో ఆ సీట్లో కూర్చున్న తర్వాత అక్కడికి ఎవరు కాగితం తీసుకొచ్చినా మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. ఇది ప్రజాస్వామ్యం. అక్కడ కూర్చొని మాట్లాడకుండా ఉంటే కూర్చునే హక్కు మీకేడుంది? మీ వైఖరి మార్చుకోండి, మార్చుకోకపోతే మారిపోండి. ఇదే ఈ రోజు వ్యాప్తం నినాదం. ఇప్పటిదాకా కింద 2 మాన్యువల్ కౌన్సిలింగ్ బదిలీలు ఖాళీలు అడుగుతున్నాం. ఇదే మొండి వైఖరితో పోతే ఏమవుతుంది, కొంతమంది టీచర్లు తీవ్రంగా నష్టపోతారు. మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఏకైక డిమాండ్ పైనే వస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఉపాధ్యాయులందరూ ఐక్యంగా మీ సంగతి తెలుసుకునే దానికి సిద్ధపడతాం, పని తీరుతామని చెప్తున్నాం. ఇప్పటికే కొంతమంది మాకు ఫోన్లు చేసి ధర్నా చాలిస్తారు, ఇంకా పెద్ద కార్యక్రమం పెట్టండి అంటున్నారు. మరి ఈ రోజు సాయంత్రం మళ్ళా మధ్యాహ్నం కూర్చొని క్యాపిటల్ నిర్ణయిస్తాం, ఏ కార్యక్రమం పెట్టాలో తేల్చుకుంటాం. గత అనుభవాలు మనకు చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరూ వీళ్ళ వెనక రాజకీయాలు ఏమున్నా ఒక పని మాత్రం చేయగలిగారు తొందరగా. ఏ డిపార్ట్మెంట్ లో లేనంత తొందరగా ఈ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంలో ముందున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఫ్యాక్టర్ చేసింది, తీసుకెళ్లింది. చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కాదు పర్వాలేదు మాకు వాళ్లే కావాలని అనుకుంటే అధికారుల మీద, కంప్యూటర్ల మీద, టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి గత ప్రభుత్వానికి ఏం గతి పట్టిందో మనం చూసాం. మరి ఈ రోజు ప్రజలతో కలిసి మమేకమై పనిచేస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఒక్క నెలలో మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. నమ్ము 1 సంవత్సరం టైం ఇచ్చాం. 2వ సంవత్సరంలో కరోనా ప్రారంభమైంది. ఇది ప్రపంచం అంతా వచ్చిన విపత్తు కాబట్టి ఓపిక పెట్టాం. అయినా మీరు మా ఓపికని మా చేతగానితనంగా గనక పరీక్షించదలుచుకుంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ ఉద్యమ శక్తి ఏందో చూపించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉంది. అందువల్ల మీరు చేసేటువంటి పని తప్పు, మీరు చేసే తప్పు. మీరు స్కూళ్ళకి ఏంది ప్రచారం చేస్తారు మన మీద వ్యతిరేకంగా? మేము సామాజిక బాధ్యతతో మారుమూల స్కూళ్లలో ప్లేసులు మిగిలిపోకుండా, టీచర్లందరూ మంచి ప్లేసులకు వెళ్ళిపోతారు, అక్కడ మిగిలిపోతాయి, ఆ స్కూళ్ళని కాపాడాలి, అందుకోసం మేము బ్లాక్ చేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాస్తవేనా? మారుమూల స్కూల్ అయినా, హెచ్ఆర్ఏ ప్లేస్ అయినా, కేటగిరీ 3లో అయినా, కేటగిరీ 2లో అయినా అక్కడ ఉండే పిల్లలు అందరూ పేద పిల్లలే కాదా? మన స్కూల్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ చూడండి మీరు, ప్రతి చోట బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలే మన దగ్గర ఉన్నారు, మైనారిటీ పిల్లలు మన దగ్గర ఉన్నారు. నువ్వు ఇక్కడ టీచర్లు ఇచ్చి అక్కడ బ్లాక్ చేస్తే అక్కడ ఎవరు చదువు చెప్తారు? ఈ రోజు లిస్టులు వచ్చిన తర్వాత చూసాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మీకు? మేము 2 సూత్రాలు పెట్టుకున్నాం, 1:30 పాటిస్తాం, సింగిల్ టీచర్ స్కూల్ ఉంచామన్నారు. ఈ రోజు బ్లాకింగ్ తో ప్రతి జిల్లాలో 100 స్కూళ్లు సింగిల్ టీచర్ గా మారిపోతున్నాయి. మరి మీరు చేసే న్యాయం ఏంది? పిల్లలకి సింగిల్ టీచర్ కింద మారిపోతున్నాయి. అట్లాగే పెద్ద స్కూళ్ళకి 1:30 పెట్టారు. అవి చెప్పినట్టు మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నింటినీ ధ్వంసం చేశారు. అంటే 5 మంది టీచర్లు 80 పైన చోట తీసేశారు. ఇప్పుడు 30 దాటిన తర్వాత 60 దాకా ఇద్దరు అన్నారు. ఓకే మీరు చెప్పిన కాసేపు ఒప్పుకున్నాం. మేము 60 తర్వాత 3వ పోస్ట్ ఇచ్చాం. ఇప్పుడు 75 దాటితే 3వ పోస్ట్ పెడుతున్నారు, లేకపోతే బ్లాక్ చేస్తున్నారు. అంటే 75 దాకా ఇద్దరు టీచర్లు, 25 మందికి ఇద్దరు టీచర్లా? ఈ ఇద్దరు టీచర్లు 75 మంది పిల్లలకి ఎంత చదువు చెప్పాలి? ఆ విధంగా 3వ పోస్టు, 4వ పోస్టు, 5వ పోస్టు 50% పైన ఉంటేనే ఓపెన్ చేస్తాడు, లేకపోతే బ్లాక్ చేస్తున్నాడు. 5 మంది టీచర్లు పోవడం వల్ల నష్టపోవడమే కాదు, ఇచ్చిన పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల కూడా నష్టపోతున్నాయి. అంటే పెద్ద స్కూళ్ళన్నీ టీచర్లు లేకుండా పోతున్నాయి, చిన్న స్కూళ్ళన్నీ సింగిల్ టీచర్ గా మారిపోతున్నాయి. పెద్ద స్కూల్లో మనల్ని నమ్మి ఈ రోజు కరోనా వల్ల ప్రైవేట్ స్కూల్స్ తీయలేదు, అది కూడా ఒక కారణం. అంతేకాదు గవర్నమెంట్ లో వచ్చినటువంటి కొత్త కోణాలు కావచ్చు, టీచర్లు చేసిన ప్రత్యేకమైన కృషి వల్ల ఎన్రోల్మెంట్ 2 లక్షల పైన పెరిగింది. టీచర్లను ఎప్పుడైనా మీరు అభినందించారా?
ఒక్క చోటైనా సంఘాలన్నీ టీచర్ల గురించి మాట్లాడమంటాడు ఆయన. టీచర్ల గురించి మీరు ఎప్పుడైనా అభినందించారా? కరోనా కాలంలో మీరు ఏ డ్యూటీలు వేస్తే ఆ డ్యూటీలకు వెళ్ళారు. నాడు నేడు పనులకు వెళ్ళి కొంతమంది టీచర్లు ఒత్తిడి తట్టుకోలేక యాక్సిడెంట్లు చనిపోయిన టీచర్ల పట్ల కనీస సానుభూతి కూడా ప్రకటించినటువంటి అధికారులు ఏమన్నా కనీసం సానుభూతి ప్రకటన చేయలేదు. అటువంటి దురదృష్టమైన పరిస్థితి రోజు మన ముందుంది. మరి వీళ్ళు స్కూళ్ళకి న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా? పెద్ద స్కూళ్ళల్లో పిల్లలు ఎక్కువ మంది పెరిగారు. ఈరోజు పెరిగితే ప్రైవేట్ స్కూల్లో వచ్చి మా పిల్లలందరి పేర్లు వాళ్ళు రాసేసుకున్నారని కంప్లైంట్ చేస్తే వాళ్ళ మాట విని తిరుపతిలో టీచర్లను సస్పెండ్ చేస్తాడు ఈ అధికారి. ప్రైవేట్ స్కూల్ కోసం ఉన్నా గవర్నమెంట్ స్కూల్ కోసం ఉన్నా టీచర్లు లేకుండా చేస్తే ఈ పిల్లలు ఎందుకుంటారు? ఎక్కడ చేరినా అమ్మఒడి వస్తుంది. రేపు పొద్దున్న జనవరి తర్వాత లేదా ఇంకొకసారి ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్లు లేకుండా నువ్వు చేస్తే ఈ పిల్లలు ఎక్కడ పోతారు? అంటే పరోక్షంగా ప్రైవేట్ స్కూళ్ళను బాగు చేయాలని నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు చేసిన రీఆపరేషన్ కొత్త పేరు పెట్టాడు, రేషనలైజేషన్ అంటే బాగాలేదట. అంటే బహుశా పాత గవర్నమెంట్ పెట్టిన పేరు అనుకున్నాడు. పోస్టులు రద్దు కాదట. రద్దు కాకపోవడం ఏంది అసలు అర్థమైంది? ఆ రీఆపరేషన్ అనే అసలు ఆ పదం పలకడం కూడా అందరికి రావట్లేదు. ఒక్కొక్క జీవోలో ఒక్కొక్క స్పెల్లింగ్ ఉంది. ఆయన తెలుగులో కనిపిస్తే 7 పేజీలో. మరి ఏంది పరిస్థితి? ఈ స్కూళ్ళకి న్యాయం చేస్తున్నావా నువ్వు అన్యాయం చేస్తున్నావా? బయటకేమో మేము సామాజిక బాధ్యతతో చేస్తున్నాం. ఈ సంఘాలన్నీ మారుమూల అన్ని బ్లాక్ ఓపెన్ చేయమంటున్నాయి. ఓపెన్ చేస్తే ఆ స్కూళ్ళకి ఎవరు వెళ్తారని చెప్పి మన మీద ఎదురుదాడి ప్రారంభిస్తున్నాం. అందుకని మనం కూడా ఎన్ని స్కూళ్ళు సింగిల్ టీచర్లు అయిపోయినాయి, ఎన్ని స్కూళ్ళు పెద్ద స్కూళ్ళలో టీచర్లు లేకుండా పోయారో ఓపెన్ చేసి చెప్పాలి. కొన్ని హై స్కూల్ చెప్తున్నారు 400-500 దాటిన స్కూళ్లలో కూడా కొన్ని సబ్జెక్టులు ఒక టీచర్ గా మారిపోతున్నారు. కొన్ని పీఈటీలు ఒకరిగా మారిపోతున్నారు. పీడీ మరి ఏం చేయాలి? అదో నువ్వు స్కూళ్ళకి న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా లేదు మీరు తేల్చుకోవాలి. సంఘాలు పోరాడుతున్నాయని చెప్పి సంఘాల మీద ఎదురుదాడి చేయడం సరైనది కాదు. డెమోక్రసీలో ఇట్లా నియంతృత్వంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు ప్రపంచ చరిత్రలో నిలబడలేకపోయారు. ఖచ్చితంగా ఎప్పుడైనా డెమోక్రటిక్ గా చేసే పోరాటమే విజయం సాధిస్తుంది. పోరాటం ద్వారానే ఎప్పుడైనా మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది మన అనుభవం. కాబట్టి ఇటువంటి అధికారులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఎంతమంది వచ్చినా మన న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం మనం పోరాటం కొనసాగిద్దాం. అవసరమైతే దీన్ని ఇంకా తీవ్రం చేయడానికి ఫ్యాక్టో నిర్ణయం మేరకు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మార్చేదానికి కూడా సిద్ధపడదాం. అవసరమైతే ఎంత దూరమైనా వెళదాం. మన ఎమ్మెల్సీలు చెప్పారు, వాళ్ళని కూడా పోరాటంలోకి దిగమని చెప్పి రిక్వెస్ట్ చేద్దాం. మన పోరాటం చేస్తారా వాళ్ళే సొంతంగా చేస్తారా? ఇప్పటికే 7 మంది ఎమ్మెల్సీలు మనకు మద్దతుగా ఉన్నారు. ఆ 7 మంది ఎమ్మెల్సీలు కూడా కలుపుకుందాం. మరి ఇంకా బయట ఉన్నట్టు చాలా మంది ఉన్నారు, మనం పోయి అడిగితే సమర్థించేవాళ్ళు. ఇంకా మనం దూరం వెళ్ళాలా, చూద్దాంలే అని చెప్పి ఎదురు చూసాం ఒక బాధ్యత కలిగిన సంఘాలుగా. అదే కనుక వీళ్ళు తెగొట్టుకునే పరిస్థితి వస్తే ఆ రోజు పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎన్ని పోరాటాలు చేసిందో ఫ్యాక్టో గతంలో మీకు గుర్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇంటెలిజెన్స్ కూడా తెలుసు ఫ్యాక్టో అనుకుంటే ఎంత పెద్ద పోరాటం చేస్తుందో. మరి ఈ ప్రభుత్వానికి ఇంకా తెలియలేదా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? వినబడినట్టు నటిస్తున్నారా? అంటే అప్పుడు వాళ్ళే తేల్చుకోవాలి ఏం జరగదో. ఖచ్చితంగా సరైన గుణపాఠం మాత్రం చెప్పి తీరుతాం. మిత్రులను కావాలని విద్యాశాఖ అధికారులు ఎదురుదాడి చేసి ఉపాధ్యాయుల్ని డైవర్ట్ చేస్తున్నారు. నిన్న మంత్రి గారి ప్రెస్ మీట్ కూడా అదే. మంత్రి గారు మొన్న సాయంత్రం అధికారులను పిలిపించి ఇంట్లో మాట్లాడారు. కానీ నిన్న సాయంత్రానికి వచ్చేటప్పటికే స్వరం మారి మేము వెళ్ళిన రోజు స్పష్టంగా చెప్పాడు, మీకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చాడు. మార్కాపురంలో ఏం చెప్పాడు మాకు? ఇన్ని బ్లాకింగ్ అసలు ఎందుకు జరిగింది నేను కనుక్కుంటాను, వాళ్ళతో మాట్లాడతాను, అన్ని బ్లాకింగ్ జరిగే అవకాశం లేదన్నాడు. నిన్న కడప జిల్లా ఒకటి చెప్తాడు, ఎందుకంటే కడప జిల్లాలో అన్నిటికంటే తక్కువ ఉంటాయి, కర్నూలు జిల్లాలో పోస్టులు ఎక్కువ కావాలి. ఈ 2 ఉదాహరణలు చెప్తారు. ఈ పక్క శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఏం చెప్పరు. స్వరం మార్చారు. స్వరం మారిందంటే వాళ్ళ విధానం కూడా మార్చుకుంటే మన విధానం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అదే మనం పోరాట రూపంలో తెలియచేద్దామని చెప్పి చేస్తూ మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి రేపు ఎల్లుండి ఏం చేయాలనేది ఫ్యాక్టో సాయంత్రం నిర్ణయిస్తుంది. మరి ఇప్పటికే వెళ్ళారు కాబట్టి జిల్లాల్లో నేను చెప్పదలుచుకుంది అంటే ఏ క్రమంలో స్కూళ్ళకి అన్యాయం జరుగుతుందో ఈ ట్రాకింగ్ వల్ల అనేది బట్టమైన్ చేయండి, ఓపెన్ చేయండి, పేపర్లలో రప్పించండి, మీడియాలో చెప్పండి. వాళ్ళకి అర్థం కావాలి. అట్లాగే వాళ్ళకు కూడా వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, మెయిల్లు ఉన్నాయి.
కింద సగటు టీచర్ ఆవేదన ఏందో వాళ్ళకి తెలియాలి. ఆయన ఎవరన్నా ఒకరిద్దరు ఆయనకు అనుకూలంగా ఉన్న మెసేజ్లు పెడితే అవి చదివి వినిపిస్తాడు మంత్రులకి మాకు. అందువల్ల టీచర్లు ఆవేదన పడే వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి రాలేకపోవచ్చు. స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ, బడిలో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆ మెయిల్, ఆ వాట్సాప్ కి మొత్తం వాళ్ళ డిమాండ్స్ ఏందో పంపించే విధంగా చెయ్యాలి. ఇప్పటికే పేపర్లో మెసేజ్ పెట్టింది, మీరు చూస్తుంటారు. ఆ విధంగా అయినా వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో చూద్దాం, లేకపోతే మనం చేసే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నారు సార్ ఇక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు. అలాగే ఈస్ట్ గోదావరి, వైజాగ్